మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈ అందాల బామల పోటీలు అనేటివి కేవలం 54 కోట్లతోనే నిర్వహించామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి దాదాపు 250 కోట్లతోనే ఈ పోటీలు నిర్వహించారని చెప్పి తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3000 మంది అందాల బామలు అదేవిధంగా ఆర్గనైజర్స్ అందరు కలిసి రావడము, దాదాపు 109 దేశాల నుండి ఈ అందాల బామల పోటీలకు హాజరవ్వడం జరిగింది. అయితే మేము అడుగుతున్నది ఒకటే, సరే ఇంత పెద్ద ఎత్తున మీరు అందాల బామల పోటీలు నిర్వహించారు కదా, మరి దీనివల్ల ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏమొచ్చినాయి, ఏమి ఇంకా తీసుకొస్తారు? ఆనాడు కేటీఆర్ గారు ఏదైతే ఈ కార్ రేస్ పెట్టారో అది కూడా ఇంటర్నేషనల్ ఈవెంటే, ఇది కూడా ఇంటర్నేషనల్ ఈవెంటే. ఆనాడు కేటీఆర్ గారు పెట్టినప్పుడు ఈ కార్ రేస్ పెట్టినప్పుడు అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది, దాదాపు 600 కోట్లతోటి మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ కానివ్వండి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఈ పోటీల వల్ల మన రాష్ట్రానికి ఏమొచ్చినాయి అంటే, ఇప్పుడు సెంట్ కానివ్వండి పౌడర్కు సంబంధించిన ఫ్యాక్టరీస్ ఏమన్నా వస్తున్నాయా, లేదా దీనివల్ల ఏమన్నా టూరిజం పెరిగిందా, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వల్ల ఈ బట్టల ఫ్యాక్టరీస్ రావడం వల్ల ఏమైనా ఉపాధి అవకాశాలు పెరిగాయా అని చెప్పి మేము అడుగుతున్నాం. లేదా హైదరాబాదును మీరు విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ యొక్క ఇమేజ్ను, బ్రాండ్ ఇమేజ్ను పెంచాలని చెప్పి మరి ఈ పోటీలు ఇక్కడ నిర్వహించారని నేను అడుగుతున్నా. మరి ముఖ్యమంత్రి గారు ఈ పోటీలు ఏవైతే నిర్వహించారో ఇది కేవలం వాళ్ళ కోసమే నిర్వహించారని అనిపిస్తుంది. ఎందుకంటే వీటి కోసం అని చెప్పి డైలీ వాళ్ళ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దీనికి రెగ్యులర్గా హాజరవ్వడం జరిగింది. అంతేకాకుండా బాగా డబ్బులున్నటువంటి మెగా కృష్ణారెడ్డి వల్ల ఇంటికి భోజనానికి పిలవడానికి మరి ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించారా? లేదా ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో సుధారెడ్డి, ఆమె కంపెనీలకు అదేవిధంగా హోనర్ హోమ్స్ యొక్క కంపెనీలు ఏవైతే రియల్ ఎస్టేట్ ఉన్నాయో వాటిని ప్రచారం చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని, ఈ అందాల పోటీలు నిర్వహించారని అడుగుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా వాళ్ళ ఆఫీసులో టీపీసీసీలో పనిచేసినటువంటి ఒక సోషల్ మీడియాలో పనిచేసినటువంటి ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దీంట్లో ముఖ్యమైన భాగస్వామిని చేయడమే కాకుండా అతనితోని మెమంటోలు ఇప్పించడం కానివ్వండి, వాళ్ళకు పాసులు ఇప్పించడం కానీ ఇవి కూడా మరి ఆయన కోసం చేశారా? లేదా ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనటువంటి కొండారెడ్డిని వాళ్ళకు పరిచయం చేయడం కోసము మరి దీనికోసం ఇవి నిర్వహించారా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ముఖ్యమంత్రి గారికి ప్రజాభవన్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి శుక్రవారం నేను వస్తా, ప్రజల సమస్యలు తెలుసుకుంటా అని చెప్పి ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే ప్రజాభవన్కి పోవడం జరిగింది. కానీ ఈ అందాల బామల పోటీలకు మాత్రము దాదాపు 8 సార్లు వివిధ రకాలుగా ఆ కార్యక్రమానికి హాజరైనట్టు మనము వాళ్ళ న్యూస్లో కానివ్వండి పేపర్లో కానీ చదవడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారికి ఆనందాలను పంచుకోవడానికి ఆయనకు సమయం దొరుకుతుంది, కానీ ఇవాళ ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో మాత్రము ఆయనకు ఎలాంటి సమయం దొరకలేదు. మరి ఆయన పరిపాలనలో ఇవాళ ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఇవాళ రైతుల విషయం చూసినట్లయితే ఇవాళ అకాల వర్షాలు పడి, ఎందుకంటే వడ్లు వచ్చి దాదాపు 1 నెల రోజులైంది, కళ్ళాల మీద వడ్లు అలాగే ఉన్నాయి. వాళ్ళు కొనకపోవడం వల్ల రైతులు తెల్లందాకా అక్కడ పడుకోవడము, ఇబ్బందులకు గురయ్యారు. అకాల వర్షాలు పడి అక్కడ ఉన్నటువంటి కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లు అనేటివి తడిసిపోయి మొలకలు ఎత్తినా కూడా ఇప్పటి వరకు అక్కడికి వచ్చి కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. వాటిని ఏం చేయాలనో అర్థం కాక ఇవాళ కింటాకు 10 కిలోల నష్టంతో
అమ్ముకోవడమే కాకుండా ఇవాళ దళారీ చేతిలో పెట్టి ఇవాళ రైతులు చాలా నష్టపోయి ఇవాళ రోడ్డు మీద పడి దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 500 మంది రైతులు చనిపోయినా కూడా ఇప్పటి వరకు ఒక సమీక్ష కానీ ఒక రివ్యూ కానీ ఇవాళ ముఖ్యమంత్రికి చేయడానికి ఇవాళ సమయం దొరకలేదు. అంతేకాకుండా ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు లేకుండా నేను చేస్తా అని ప్రతి మీటింగుల్లో ప్రతి సందర్భంలో ప్రతి వేదికలో ఆయన చెప్తూ ఉంటాడు. మరి ఈ అందాల భామల పోటీల్లో వచ్చినటువంటి అందాల భామలని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇవాళ ఏదైతే యాదగిరి గుట్ట యొక్క రూపశిల్పి కేసీఆర్ తయారు చేసినటువంటి ఇవాళ యాదగిరి గుట్టకు తీసుకుపోయాడు, అదేవిధంగా కమాండ్ కంట్రోల్కు తీసుకుపోయాడు, ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి సెక్రటేరియట్కి తీసుకెళ్ళాడు. ముఖ్యంగా కేటీఆర్ అంటే హైదరాబాద్ అంటే కేటీఆర్ హబ్ అనే విధంగా పేరు తెచ్చుకున్నటువంటి ఐటీ హబ్ను చూపించడానికి ఇవాళ ఈయనకు తీసుకెళ్ళాడు. అంటే ఈ 10 సంవత్సరాలలో ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో అభివృద్ధి చేసినటువంటి దాన్ని ఆయన చూపించాడే కానీ ఈ సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన ఎక్కడన్నా ఒక కట్టడం కానివ్వండి, ఒక తట్టడి మట్టి పోసి రోడ్లు వేసినటువంటి దాఖలాలు కానివ్వండి ఏమైనా చేశాడని మేము అడుగుతున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా ఏవైతేనా 6 గ్యారంటీలు హామీలు వాటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసము ఇవాళ కేటీఆర్ యొక్క వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని మరిపించడం కోసమే ఈ అందర భామల పోటీలు పెట్టి నేను ఏదో చేస్తా అని చెప్పాడు. కానీ ఇవాళ మన యొక్క పరువుని ఇవాళ బజార్న పెట్టిండని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆమె ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఉందో ఆమె ఏదైతే ఇంటర్వ్యూలో మాట్లాడిందో వాటన్నింటిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఎందుకంటే ఏ ఆత్మగౌరవం కోసము కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడి తన ఆలోచన విధానాన్ని పెట్టి ఇవాళ తెలంగాణను సాధించి అభివృద్ధి చేసినటువంటి ఈ తెలంగాణలోని మన హైదరాబాద్ యొక్క విలువను పోగొట్టడం కోసమే ఇవి పెట్టాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా సోయి తెచ్చుకొని ఇవాళ పరిపాలన సాగించి ఏవైతే ఇవాళ స్కీమ్స్ ఏవైతే నువ్వు ఇస్తానన్నావో వాటి గురించి ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.